Welcome to Burning Topic. ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీతో మొదలై బుల్డోజర్ల వరకు వెళ్ళింది. ఇప్పుడు నాగ్పూర్ అల్లర్ల వ్యవహారం సంచలనంగా మారింది. గొడవలు ఒకవైపు, వివాదాలు ఒకవైపు, కేసులు ఒకవైపు, బుల్డోజర్లు మరోవైపు. అసలు నాగ్పూర్లో ఏం జరిగింది? ఛత్రపతి శంభాజీకి బుల్డోజర్లకు సంబంధం ఏంటి? లెట్స్ వాచ్. శాంతిగా ఉండే నాగ్పూర్ వీధులు హఠాత్తుగా అల్లర్లతో అట్టుడికిపోయాయి. రాళ్లు, మంటలు, అరుపుల మధ్య భయానక వాతావరణం ఏర్పడింది. ఒక చిన్న నిరసన హింస వరకు వెళ్ళింది. సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారంతో తీవ్ర అల్లర్లకు కారణమైంది. అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగింది? మార్చ్ 17, 2025 ఔరంగజేబ్ సమాధి తొలగింపు డిమాండ్తో నాగ్పూర్లో వివాదం మొదలైంది. సిక్కు గురువు గురు గోవింద్ సింగ్ ఇద్దరు కుమారుల్ని ఔరంగజేబ్ హత్య చేశారని, మరాఠా యోధుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ను హింసించి చంపాడని, అందుకే అతడి సమాధి ఉండకూడదని నిరసనలు చేపట్టారు. ఒక వర్గం వారు నాగ్పూర్లోని మహాల్ దగ్గర, గాంధీ గేట్ సమీపంలోని శివాజీ మహారాజ్ విగ్రహం దగ్గర ఆందోళన చేశారు. ఈ సమయంలో ఔరంగజేబ్ బొమ్మను కాల్చడంతో, ఒక గ్రంథాన్ని కాల్చేశారన్న పుకార్లతో ఉద్రిక్తతలు చెలరేగాయి. ఆ రోజు రాత్రి రెండు వర్గాల మధ్య గొడవలు మొదలయ్యాయి. రాళ్లు రువ్వటం, బండ్లను తగలపెట్టడం, ఇళ్ల మీద దాడులు జరిగాయి. ఈ గొడవల్లో 33 మంది పోలీసులకు గాయాలయ్యాయి. ఒకరు చనిపోయారు. చాలా ఆస్తి నష్టం కూడా జరిగింది. గొడవలను సద్దుమణిగేలా చేసిన ప్రభుత్వం ఈ అల్లర్లకు కారణమైన ఫేక్ ప్రచారం చేసిన వాళ్లని పట్టుకోవడం మొదలుపెట్టింది. మహారాష్ట్ర పోలీస్ సైబర్ సెల్ ప్రకారం సోషల్ మీడియాలో 140కి పైగా అసత్యాలను ప్రచారం చేసే పోస్టులను గుర్తించారు. వాటిలో 68 పోస్టులను తీసేశారు. 34 సోషల్ మీడియా ఖాతాలను బ్లాక్ చేశారు. ఈ కేసులో మైనారిటీ డెమోక్రటిక్ పార్టీ నాగ్పూర్ అధ్యక్షుడు ఫహీం ఖాన్ మార్చ్ 19న పట్టుపట్టాడు. అతడిపై రాజద్రోహంతో సహా ఇతర కేసులు పెట్టారు. అలాగే ఈ గొడవలకు పెద్ద కారణంగా చెప్పబడుతున్న ఎండిపి వర్కింగ్ ప్రెసిడెంట్ హమీద్ మార్చ్ 21న అరెస్ట్ అయ్యాడు. ఈ ఇద్దరు అబద్ధాలను ప్రచారం చేసి గొడవలను రెచ్చగొట్టారని పోలీసులు చెబుతున్నారు. అంతేకాదు, సీసీటీవీ ఫుటేజ్తో 200 మందిని గుర్తించారు. ఇంకో 1000 మందిని గుర్తించే పనిలో ఉన్నారు. గొడవల తర్వాత నాగ్పూర్లో 10 పోలీస్ స్టేషన్ల పరిధిలో కర్ఫ్యూ విధించారు. అది మార్చ్ 23 నాటికి కర్ఫ్యూని తొలగించారు. గొడవల్లో జరిగిన ఆస్తి నష్టాన్ని అల్లరి మూకల నుంచి వసూలు చేస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వాళ్లు డబ్బు కట్టకపోతే వాళ్ల ఆస్తులను జప్తు చేసి వేలం వేసి నష్టాన్ని పూడ్చుతామని హెచ్చరించారు. ప్రధాన నిందితుడు ఫహీం ఖాన్ ఇంటిని బుల్డోజర్తో కూల్చివేశారు. ఇది గొడవల్లో పాల్గొన్న వాళ్లకు గట్టి హెచ్చరికగా చెప్పొచ్చు. ఇక నాగ్పూర్ అల్లర్లు మతపరమైన ఉద్రిక్తతలు, ఫేక్ ప్రచారం వల్ల రేగిన హింసాత్మక ఘటనలకు ఉదాహరణ. ఔరంగజేబ్ సమాధి వివాదం, తప్పుడు పుకార్లు ఈ గొడవలకు కారణమయ్యాయి. ప్రభుత్వం గట్టిగా స్పందించి అరెస్టులు, కర్ఫ్యూ, నష్టం వసూలు, బుల్డోజర్ చర్యలతో పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేసింది. ఫేక్ వార్తలు ప్రచారం చేసిన వాళ్లని కూడా పట్టుకుంటూ మళ్లీ ఇలాంటివి జరగకుండా చూసేందుకు చర్యలు తీసుకుంటోంది.